స్టూడెంట్స్ గ్రూప్ 2 వాయిదా వేయాలని. ఎందుకండి అసలు గ్రూప్ 2 వాయిదా ఎందుకు? ఇప్పుడు ఉద్యోగ నియామకాలు లేక నాకు కూడా నచ్చలేదు అది, నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే ప్రిపేర్ అయినోడు ఎప్పటి నుంచో అయి ఉంటాడు కదా బా. వాయిదా పడితేనేమో పేపర్ లీక్ అయి వాయిదా పడితేనేమో మాకు ఇంకెన్ని రోజులు ప్రిపేర్ కావాలి, మూడంతా ఆఫ్సెట్ అయింది, ఏంది మన ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్ళారు. మేము కాదు, మేము రూములు కిరాయి తీసుకొని ఎన్ని రోజులు ఉండాలి, కోచింగ్ల కోసం మాకు తీసుకొని ఉన్నాము, ఆ కంటిన్యూటీ దెబ్బతింటది అని చెప్పి గొడవ పెట్టిండు కదా. ఇప్పుడు ఎందుకు దాంట్లో ఇది ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్యోగాలు లేక ప్రిపేర్ అవుతానా అని చెప్పి సడన్ ఏం పడలే కదా ఇది. ఇది 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 అన్సైంటిఫిక్ సపోర్ట్ యాక్చువల్లీ. నువ్వైతే మరి పెట్టకు కానీ వాడు కూడా ఏడతాడు కానీ ఇస్తారు అన్నీ, కానీ వాళ్ళకు మేనర్స్ లేక చెప్పేటోడు కరెక్ట్ లేక ఏదైనా ఎంకరేజ్ చేయడం. కోదండరాము ఆయన పేరు వాళ్ళకి ఏం లేదు, ప్రభుత్వాన్ని అని చెప్పాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. అవునా బా, వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే ప్రవీణ్ కుమార్ అంటే ఆయన ఐపీఎస్ అధికారి, ఆయన ప్రొఫెసర్. వాళ్ళకి తెలియదా యాక్చువల్గా ఎందుకు వాయిదా వేయాలనేది? ఇంతకుముందు స్టూడెంట్స్ అడిగితే ప్రొఫెసర్లు చెప్పేటోళ్ళు, క్లాస్ పీకేటోళ్ళు ఎందుకు అది అని చెప్పి వాళ్ళే చేస్తుంటే మనం ఏం చెప్తాం అంటే ఇది వాళ్ళిద్దరు పొలిటికల్ గా మారిపోయింది. రాజకీయ కోణం ఏంటి దీని వెనకాల దాకిన రాజకీయ కోణం? విద్యార్థులకు మద్దతుగా అశోక్ నగర్ లోని పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కూడా ఆందోళన నిర్వహించారు. అంటే ఇది ఎవరికి లాభం? నువ్వు చెప్పు ఎవరికి? అంతేగా. ఆగస్టు నెలలో గురుకుల బోర్డుతో పాటు టీఎస్పీఎస్సీ తదితర పరీక్షలు ఉన్నాయి అంటున్నావు. మెరిట్ స్టూడెంట్ ఎప్పుడైనా వస్తాడు కదా, మెరిటే కదా వాడు. వాడు ఎన్నేళ్ళని చదువుతాడు, డేటెడ్ అయిపోతుంది, ఏజ్ బార్ అయిపోతుంది, ఎన్నేళ్ళని చదువుతున్నావు అని చెప్పి మొత్తుకున్న వాళ్ళు ఎందుకు వాయిదా వేయమన్నారు? కాబట్టి ఇది అంటే ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిందని అంటే అపోజిషన్, ఎలక్షన్ టైం అపోజిషన్ చేయడం. కానీ స్టూడెంట్స్ అనేటోళ్ళు నువ్వు రికార్డు పెట్టినావా? రికార్డు సంగతి పక్కన పెట్టి నాకు ఇప్పుడు విషయం అర్థం కావాలి. అది అంటే పొలిటిసైజ్ చేసి దీన్ని అంతే. వాడు ఏమంటారు, వాళ్ళు సింపుల్ ఆగస్టులో గురుకుల బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని వాయిదా వేయాలి అని అంటారు. దానికి ఏం సంబంధం? ఆ గురుకుల బోర్డు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతానే ఉన్నావు కదా, అదే ప్రిపరేషన్ కదా, అది వేరు వేరు కాదు కదా. ఇప్పుడు నీకు బాగా తేడా వచ్చింది అనుకో, నీకు ఎంత ఇబ్బంది అవుతుంది? ఎన్నికల మధ్యలో ఎగ్జామ్స్ అంటే ఎంత కష్టం అవుతుంది కదా. కేటీఆర్ ట్వీట్ ఏంటి, ఆ నిర్ణయం ఏంటి? ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ ఒకటి కొట్టాడు. ఏంది ఇష్యూ అవుతుందంటే సీఎం ఆదేశించిందని ట్విట్టర్ లో పెట్టిండు. గ్రూప్ వాయిదా నిర్ణయం తీసుకోమని టీఎస్పీఎస్సీ చర్చించమని. అంటే ప్రెషర్ అంతా పొలిటికల్ అయింది, ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇష్యూ చేయొద్దని చెప్తారు. Honorable CM KCR గారు has directed to the Chief Secretary to హైకోర్టు దీని మీద 14 లోపు ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం కల్లా అంటే రేపటి కల్లా. ఇక ఎందుకు కోర్టు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇది వాళ్ళు ఏదో కామెంట్, వీళ్ళు కామెంట్ చేస్తాడు ఎందుకు వచ్చినా అని చెప్పేసి వీళ్ళు అని చెప్పిండు. ఆయన అవసరస్తూ అదేంటి గ్రూప్ 2 పరీక్షల్ని ఆపాలి అని ఒక సమూహం కనిపిస్తుంది. ఆ సమూహం వెంట పోతాం అంతే. కొంతమంది అంటున్నంటే కరెక్టే కదండి అని అంటారు, అంతేకాని అది కరెక్టే కదా అనేది చూడరు అంతే. ఇక కొన్ని వేల మంది ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే రాని వాళ్ళు మస్తు మంది ఉంటారు. ఆ ఫైట్ లో రాని వాళ్ళు ప్రతి విద్యార్థికి సంబంధించిన అంశం కాదు ఇది, కొంతమందికి సంబంధించిన అంశం. ఎన్ని వేల మంది ఉంటారు వాళ్ళు? ఇప్పుడు దీనికి ఏం ముడి పెట్టిందంటే జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల నష్టం జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని అంటారు. జాబ్ క్యాలెండర్ చేసినా చేయకపోయినా విషయం అది ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తే వాళ్ళకు కూడా మంచిది యాక్చువల్ గా. కానీ ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇన్ని రోజుల నుంచి ఆగిన దాన్ని నువ్వు ఆపుకోవడం వల్ల, దానికి దీన్ని ముడి పెట్టడం వల్ల తప్పు. ఎందుకు పొరపాటు జరిగింది వాస్తవమే, కానీ ఎందుకు పొరపాటు జరిగింది? జాబ్ క్యాలెండర్ ఉంటే ఈ నెలలో ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ నెలలో ఈ ఎగ్జామ్ ఉంటుందని ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. జాబ్ క్యాలెండర్లు ఎందుకు ఉంటలేవు? ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వడం లేదు అంటే ప్రైవేటైజేషన్ వల్ల వీళ్ళైనంత మంది ఉద్యోగులను తగ్గించుకుంటూ పోయి బర్డెన్ ఏది ఖజానా మీద బర్డెన్ తగ్గించుకోవాలని చూస్తున్నారు ప్రభుత్వం. అన్ని ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కి ఇవి మీరు విడుదల చేయలేదు, ఖాళీలు చాలా ఉన్నాయి, కొత్త ఉద్యోగాలు పుట్టికపోతే పోయారు. కేంద్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అబ్బా. అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నాడట,
జగన్మోహన్ రెడ్డి అన్నాడంట ఈ సిఐని ఒకసారి ఆయన జీతం ఎంత అడుగు అన్నాడంట. ఆయన ₹1,00,000 చెప్పాడంట. అదే మీ ఈ స్థాయి అధికారి విద్యుత్తులో ఉంటే ఎంత ఉంటుందో ఒకసారి కనుక్కో అంటే 3-4 లక్షలు. 3-4 లక్షలు. అవును. అందుకనే ఆ బడ్డెన్ అంతా భరించలేము, అందుకని అది సాధ్యం కావట్లేదు. 1,200 పోస్టులు ఖాళీగా ఉన్నమాట వాస్తవం. అది హెవీ బడ్డెను. అందుకని ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ చేస్తున్నాం అన్న కోణంలో డైరెక్ట్ గా ఒక ఉద్యోగార్థి యాస్పిరెంట్ అడిగిన దానికి సమాధానం చెప్పాడు. అంటే సైన్యంలోనే ప్రైవేటీకరణకి పాటుపడి అవన్నీ భరించలేము. మొన్న ఎవడు విశాఖలో ఒకడు ఇట్లా చెప్పాడు, నేను ప్రైవేట్ ఎంప్లాయీ, వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీ, వీళ్ళకి 78,000 వస్తుంది, వాళ్ళు ఏం చేశారో నేనేం చేయలేదో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు వాడు. నాకు రావట్లేమి, వాళ్ళకి వస్తుంది, హాయి కూర్చొని తింటున్నారు అని చెప్పి ఒక చిన్న రచ్చబండ లాంటి కార్యక్రమంలో మాట్లాడుతున్నాడు ఉద్యోగం. అంటే అది ఉందిలే కానీ తప్పుగానే దాంట్లో 2 రకాలు కదా, దానికి వాదన పోతే డిఫరెంట్ అవుతుంది. కానీ ఏమంటుంటే ఇక్కడ ఎంత పెంచాలి ఎంత పెంచకూడదు అనే దానికి ఒక పద్ధతి లేదు. ముఖ్యమంత్రి నాయకులు ఒప్పందానికి వస్తే అయిపోతుంది అంతే. ఇప్పుడు మన జీతం ఉంది, ఎవ్రీ ఇయర్ 10% పెంచారు, దానికి పద్ధతి అంతే. ఇక ఎంత ముట్టుకుంది అంతే. ఎక్కడో ఆడికి ఎంత జీతం ధరలు పెరిగినా ఏం జరిగినా దాంట్లో అడ్జస్ట్ చేసుకొని బతకాల్సిందే. కానీ అక్కడ అట్లా ఉండదు కదా. ఒక సంవత్సరం 30% ఇచ్చే, ఒక సంవత్సరం 43% ఇచ్చే. ఈ 43% ఇస్తే 43% అంటే డిఏలు అన్ని పోయాన్లో కలిపి అది ఇంత పెద్దగా 3 నెలలకు ఒకటి మళ్ళీ డిఏ ఇచ్చుడు. ఇప్పుడు ఆడు ఏపీలో అదే గొడవ. ఏపీ ఎంప్లాయీస్, ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ ఏంటంటే విద్యుత్ ఉద్యోగులు 20% గతంలో చంద్రబాబు పెంచాయంట, ఈయన 7%కి ఓకే అంటున్నాడంట. అదే ఇక్కడ కూడా అంతే 7% అని ఇచ్చిండ్రు కానీ అది 20% దాటిందట లెక్క. నాకు ఉద్యోగ చెప్పిండు, అవి బయటికి కనపడవు అందరికి, 20% చేంజ్ అయింది అని చెప్పారు. అందుకే ఎవడు ఇక్కడ కూడా 7%, 8% ఇచ్చినా ఒక్కడు కూడా మెసేజ్ లేదు. చూసినావా, సమ్మె చేసిండా? ఎవడు చేయలేదు, ఎందుకంటే 20% ఎబో అయిందంట. కాకపోతే మీరు తెలంగాణ ఎలక్ట్రిసిటీ మీరే చెప్తాను కాబట్టి ప్రభాకర్ అని అడుగు చెప్తాడు. అదొక సంగతి. ఈ గ్రూప్ 2 అనేది మామూలు మనిషికి అర్థమయ్యే విధంగా ఇప్పుడు నేను చూడంగా ఇదేంద్ర నాయన ఒక పరీక్ష పెట్టాలి అని చెప్పి బాధపడాలి, కానీ రద్దు చేయాలని ఎందుకు అంటున్నారో అర్థం కాలేదని నేను ఆ క్షణం చదివే వరకు. అదే నువ్వు మాట్లాడుకో. అసలు వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇక్కడ చాలా ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమం అనేది ఉద్యోగాల కోసము, తెలంగాణ ఏర్పడిందే ఉద్యోగాల కోసము. కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసినాయి. విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేసిండ్రు. నోటిఫికేషన్లు ఇచ్చినాక పలానా డేట్ నేను నాకు ఎగ్జామ్ పెట్టమనడం ఎంతవరకు సబబు? ఎన్నో ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతాను, అన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పిన విద్యార్థులు కానీ ప్రతిపక్షాలు కానీ ఎందుకు దాన్ని విషయంలో సరైన పద్ధతి పాటించట్లేదు? ఎందుకు చేస్తున్నట్టు ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఈ గుడ్డిగా సపోర్ట్ చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ మన ఎవరు ప్రభుత్వం కూడా ఎందుకు లెక్కన తలనొప్పి అని చెప్పేసి అనవసరంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వద్దని వాయిదా వేసింది. కానీ ఒక్కసారి ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ ఉద్యమం కాంచి ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పారు. నోటిఫికేషన్ లేవన్నారు, తెలంగాణ లేదు, ఎప్పటి నుంచి పెడతారు, చాలా మంది ఏజ్ బార్ అయిపోతున్నాం అని చెప్పిండ్రు. కానీ అలాంటి వాళ్ళు ఒక నెలలో ఆ బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి, గురుకుల బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ ఎగ్జామ్స్ ఉన్నాయని వాయిదా వేయడం ఎట్లయితే అవుతుంది? గురుకుల బోర్డు ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు, ఇది కూడా ప్రిపేరేషన్ జరుగుతుంది. రెండు అంతే సింపుల్ అయితే అదే. అది చూడరాదు, గురుకుల బోర్డు మధ్య టీఎస్పీఎస్సీ మధ్య సమన్వయం లోపం వల్ల ఈ పరీక్షల వాయిదా ప్రధాన కారణం అంటుండు. గురుకుల బోర్డు తన నియామకాలను వేసవి సెలవుల్లో చేపడుతుంది. ఈ ఏడాది ఆఖరిలో నోటిఫికేషన్ జారీ చేసి మే జూన్ నెల పరీక్షలు నిర్వహిస్తుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటికి నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తుంది. అయితే ఈసారి గురుకుల బోర్డు నోటిఫికేషన్ 4-5 నెలలు ఆలస్యమైంది. ఏప్రిల్లో విడుదల చేసింది. వివిధ సబ్జెక్టుల్లో సంబంధించి ఇప్పటికే పరీక్ష ప్రారంభంగా ఇవి మరో 15 రోజుల పాటు కొనసాగుతాయి. దాదాపు 25 రోజుల పాటు జరిగే పరీక్షలు నిర్వహించే ముందు కనీసం టీఎస్పీఎస్సీ నిర్వహించే కీలకమైన గ్రూప్ పరీక్షల తేదీలను పరిగణలోకి తీసుకోలేదు. ముఖ్యంగా గ్రూప్ 2 పరీక్ష ఆగస్టు నెలాఖరులో ఉందని తెలిసి ఇదే నెలలో పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే
ఒకే అభ్యర్థి అనేక పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటారు. పరీక్షల మధ్య విరామం లేకుండా ప్రిపరేషన్ కు సమయం ఉండదు. దీంతో అభ్యర్థులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఈ గ్రూప్ 2 అనేటువంటి కంటిన్యూస్ గా జరుగుతాయి. కాబట్టి ఈ ప్రిపరేషన్ కు వాటికి అడ్డం వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అసలు మెయిన్ కాజ్ అది ఇదే కాదు చెప్తా ఉన్నారు అంతే. మరి అటువంటిప్పుడు ఒక 15 రోజుల వ్యవధితో ఇవ్వచ్చు. మళ్ళా సపరేట్ గా దానికి కూర్చుంటారు, దానికోసం తయారు చేస్తా అంటే అది కాదు. మెరిట్ ఈజ్ మెరిట్. ఎప్పుడు పెట్టినా వాడు ప్రిపేర్ అయినటువంటిది యాన్యువల్ సర్టిఫికేట్ డేట్ కాదు కదా వచ్చేటువంటి వాటి కరెంట్ అఫైర్స్ మీద వస్తాయి. అది సంగతి. ఇవాళ గురుకుల బోర్డు ఉన్నాయి కాబట్టి వాయిదా వేయండి అంటున్నారు. అంతే ఫైనల్ లైన్ అంతే. మీ వీటికి ప్రిపేర్ కాలేదా అంటారు. నువ్వు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నావు కదా గ్రూప్ 2 కోసం, చాలా కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నావు కదా, మధ్యలో వచ్చిన వాటి గురించి వీటికి ఏం సంబంధం? అన్నెసెసరీ కదా. ఒకటేసారి 10 ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు. నీటిలో 2-3 సార్లు పరీక్షలు పెడితే కూడా ఆ పిల్ల చెప్పింది, అది నేను నా కూతురు కూడా చెప్పా. విద్యార్థి అంటే పరీక్షకి ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉండడమే విద్యార్థి. అట్లా ఆ యాంగిల్లో పోను, అది అదే యాంగిల్ తీసుకో. ఇంకోటి ఏంటంటే మెరిట్ స్టూడెంట్ ఏ పరీక్ష పెట్టినా దానికే ర్యాంక్ వచ్చింది. మెరిట్ స్టూడెంట్ ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా అట్లనే ఉంటది. మెరిట్ స్టూడెంట్ ర్యాంక్ అనేది ఎప్పుడు ఎట్లా పెట్టినా అది అట్లనే ఉంటుంది అంతే. అది విపత్కర పరిస్థితి పిడుగుపడ్డా వాడు అట్లనే రాస్తాడు. వాడు ఇది తగ్గదు. ఒక 2-3 రోజులు గ్యాప్ కూడా సరిపోతుంది, లేదా ఒక రోజు రివ్యూ సరిపోతుంది. అంతే మించి ఏమీ ఉండదు. పెద్దగా మారిపోయేది ఏమి ఉండదు దీనివల్ల. అంతేగా ఎప్పటి నుంచో తయారవుతున్నాడు. వేయడం వల్ల మారిపోయేది ఏముండదు. బట్టి రాసేది అయితే కాదు కదా. స్కిల్ నాలెడ్జ్ అన్నిటికి సంబంధించిన అంశం అది. కాబట్టి ఏదో మొద్దు పిల్లగాలు 4 రోజులు టైం ఇస్తే పాస్ అవుతారు అనేటట్టు కాదు కదా ఈ పరీక్షలు. పరీక్షలు పెట్టింది వాళ్ళ కోసం కాదు కదా. వాళ్ళు అది చెప్పాల్సిన అది ఒక మొద్దు పిల్లగాడు, వెనుకబడ్డ పిల్లగాడు కాదు కదా అని చెప్పొచ్చు.